బెటర్ సర్వీస్ ఇవ్వడానికి కష్టపడుతున్నారు న్యూస్ ఖచ్చితంగా అవసరం. అది మేము ఇప్పుడు కూడా ఎక్కడ కూడా కానీ ఒక్కసారి అండి టెన్షన్లో పెడితే మేము పని చేయలేమండి, నిజం చెప్తున్నాను. పూర్వం ఏంటంటే ఏదో రప్చర్ షాప్లో ఉంది, బీపీ లేకపోయినా మేము థియేటర్లోకి వెళ్ళి అది హిస్టెక్టమీ చేసేవాళ్ళం రప్చర్ యూట్రస్. ఇప్పుడు చేయాలంటే థియేటర్లో డెత్ అయిందంటే మా మీద గొడవ అయిపోతుందని అది చేయలేము, డెత్ అయిపోతుంది. నిజంగా కూడా పేషెంట్ విల్ డై. బట్ ఇఫ్ యూ షుడ్ నాట్ ట్రబుల్ us so much so that we are really helpless by not interfering with the medical this thing, not highlighting like this. Patients will be benefited అండి. ఇప్పుడు పేషెంట్ నిజంగా కూడా మేము చేయలేము. ఒక రప్చర్ యూట్రస్ కేసు వచ్చింది, షాక్లో ఉందంటే ఇప్పుడు రివైవ్ చేసి దాన్ని థియేటర్లో తీసుకుని ఎన్నిసార్లు నేను కూడా చేశానండి. ఐ ఆల్సో హ్యావ్ డన్. లాస్ట్ మినిట్లో వచ్చిన కేసెస్ బతికారు కూడా, ఒకటి చచ్చిపోతారు ఆఫ్ కోర్స్, ఐ డూ అగ్రీ. కానీ బతికిన కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు బతికిన కేసెస్ ఉండవండి, ఇక మేము ఎవరు చేయలేము. లాస్ట్ మూమెంట్ వస్తే మళ్ళీ డెత్ అయిందంటే మమ్మల్ని అందరూ గొంతు పిసికేస్తారని మేము చేయలేమండి. ఇప్పుడు నిజమేనండి, మాకు బయట సిచ్యువేషన్ అలా అయిపోయింది. సిచ్యువేషన్ ఇస్ మా పీజీస్ అండి, దే ఆర్ ఆల్ పీజీస్ ఏంటి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఏంటి, అందరూ కూడా ఫుల్ టెన్షన్లో ఉన్నారండి. హాస్పిటల్ ఈజ్ అండర్ ఫుల్ టెన్షన్. ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. ఎవ్రీబడి ఈస్ కమింగ్ టు మీ అండ్ క్రైమ్. దే ఆర్ బికాస్ ఐఎమ్ ద సూపరింటెండెంట్. మేడం మేము చేయలేము మేడం అంటున్నారు. మేడం మేము చేయలేము అంటే మీకు పీపుల్ నుంచి ఎక్కడ రెసిస్టెన్స్ ఏమి రాలేదు? పీపుల్ నుంచి రాలేదు, ఒప్పుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రెస్ మిమ్మల్ని ఎక్కడ కూడా టెక్నికల్ గా డిఫెక్టివ్ ఉండను, నెగ్లిజెన్స్ ఆఫ్ డ్యూటీ అని ఇక్కడ చెప్పలేదు. ఎట్ ద మోస్ట్ నాకు తెలిసినంత వరకు అయ్యి ఉంటే మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఒకవేళ 4th క్లాస్ ఎంప్లాయీస్ యొక్క కరప్షన్ చార్జెస్ లేకపోతే సతాయిస్తున్నారు, డబ్బులు ఇట్లాంటి ఏమైనా వచ్చింది తప్ప మీ మీద మీకు ఆ విషయం డాక్టర్ డబ్బులు తీసుకొని అడ్మిషన్ ఇస్తలేదని. డాక్టర్లు ఎప్పుడు మోసం చేయరండి, డాక్టర్లు ఎప్పుడు డబ్బులు తీసుకోరు. అండ్ డాక్టర్స్ చాలా మంది ఐ నో హూ దే ఆర్, మీకు తెలుసండి. మిమ్మల్ని ఎక్కడ కూడా రికార్డుల్లో పెట్టడం కానీ మీ యొక్క మోరల్ లెవెల్స్ దెబ్బతినాలని మేము రాలేదు. మేము వచ్చినటువంటి ఫస్ట్ పార్ట్ ఏంటంటే రియల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఏదైతే ఉందో ఐసీయూ కనుక ఒకళ్ళు నిజంగానే గవర్నమెంట్ ఒక ట్రస్ట్ పెట్టి మీద ఏర్పాటు చేసుకోగలుగుతారు. బికాస్ 13,000 డెలివరీస్ పర్ ఇయర్ ఇది సిగ్నిఫికెంట్. ఆల్మోస్ట్ మాకు మెచ్చుకోవాలండి. ఇంత చిన్న 2 యూనిట్స్ పెట్టుకుని ఇంత వర్క్ చేస్తున్నారండి. గవర్నమెంట్ షుడ్ అప్రిషియేట్ అస్ బికాస్ అండ్ ఈవెన్ ద పేషెంట్ షుడ్ అప్రిషియేట్. డాక్టర్స్ అంటే ఎంత కష్టపడతారండి ఇక్కడ ఈ హాస్పిటల్లో. నేను కూడా చూశాను ఎంత 2 అయిపోయి ఎంత ఓపీ ఎంత రష్ ఉంటుంది. ఇక్కడి నుంచి అక్కడ డిఎంఈ ఆఫీస్ దాకా ఉంటుంది క్యూ. ఇవాళ కూడా మీరు చూసుంటారు క్యూ ఎలా ఉందో. ఇంత టీవీలో ఇంత ఘోరంగా మా గురించి ఇట్లా ఉన్నా కూడా పేషెంట్స్ ఎవ్వరూ తగ్గలేదు. టీవీలో కూడా అట్లా రాలేదు మీ గురించి హాస్పిటల్లో స్టాఫ్ కానీ స్పెషలిస్ట్ ఒక్క కామెంట్ లేదు. ఉన్నదల్లా మీరు మోస్ట్ చాలా క్యాచింగ్ పాయింట్ ఏంటంటే ఎందుకు ఇంత పెద్ద ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్లో కూడా ఐసీయూ డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఎందుకు ముందర ట్రై చేస్తున్నారండి. గవర్నమెంట్ కూడా దే ఆర్ కొత్తగా బ్లాక్ కడుతున్నారు. సో అందులో కొంచెం ఐసీయూకి కొంచెం మేము ప్లేస్ ఇచ్చి ఏముంటుంది మేడం దానికి. నేనేమంటున్నా రూరల్ సెటప్ ఆల్సో డిస్ట్రిక్ట్ సైడ్లో ఇవాళ అనస్థీసియా చేసిన పిల్లలంతా 4 వెంటిలేటర్లు కొనుక్కుంటున్నారు. ఎమర్జెన్సీలో వస్తా దే ఆర్ రిసెస్కేట్ ఇన్ ద పేషెంట్. లైఫ్ సపోర్ట్ ఇవ్వడానికి 4 వెంటిలేటర్ మీ పక్కన ఉంటే ఎట్ సైడ్ ఉంది. ఇప్పుడు వెంటిలేటర్స్ ఉన్నాయా మేడం ఇక్కడ? నేను అట్లా యాజ్ ఆన్ డేట్ ఇంత పెద్ద హాస్పిటల్లో ఇన్నేళ్ళ సర్వీస్ నేను ఒక్కటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. మన హాస్పిటల్లో ఇప్పుడు బెడ్ సైడ్ పోస్ట్ ఆఫ్లో కూడా ఒక్క వెంటిలేటర్ అయినా ఉందా? మేడం మిమ్మల్ని ఎక్కించడం కోసం మళ్ళీ నేను చెప్తాను, నా రిక్వెస్ట్ దయచేసి గవర్నమెంట్ని దృష్టిలో పెట్టుకొని భయపడద్దు. ఎందుకంటే మనము మన ప్రొఫెషన్లో మీరు ఇంతమంది కన్నారు వీ విల్ బి మోర్ ఎమోషనల్ టు సీ ఏ పేషెంట్ ఇన్ పెర్లెస్ కండిషన్. చూడంగానే మనం ఎమోషన్ అయిపోతాం, చెయ్యాలి అరే రా ఇంతమంది అంటాం కదా. నేనేమన్నా మీరు అనేటువంటి అదే ఆవేశము ఇప్పుడు గవర్నమెంట్ ఉండాలి మనకి. ఎందుకుంటే సీరియస్ ఉంటే 4 డాక్టర్స్ వచ్చేస్తామండి, టకటక ఒక్కొక్క పని చేసేస్తాము. డెత్ రప్చర్ యూట్రస్ అనుకోండి, షాప్లో ఉంటే ఏదో రివైవ్ చేసి ఏదో ట్రై చేద్దాము అని వెళ్తాము. థియేటర్లో రప్చర్ యూట్రస్ కేసుకొని హిస్టెక్టమీ చేస్తాము. పల్స్ ఉండదు, బీపీ ఉండదు, మళ్ళీ రివైవ్ అవుతుంది. అట్లా బతికిన కేసెస్ ఉన్నాయి, చచ్చిపోయిన కేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ట్రయల్ చేయాలంటే భయపడలేదు మేడం. ఇప్పుడు మనకు సిస్టమ్ పర్టికులర్లీ సిగ్నిఫికెంట్ చేంజెస్, పర్టికులర్లీ క్రిటికల్ కేర్ ఎవాల్వ్డ్ అట్ వండర్ఫుల్ సైన్స్.
బికాజ్ మనం ఒకనాడు పేషెంట్ పిహెచ్ కానీ మిగతా వాటిలో కూడా మనం చూడకపోయేటోళ్ళు అండ్ వీ నెవర్ విట్నెస్ లెబర్లాల్ వీ డూ వండర్ మనం ఎర్లీయర్ డేస్ ఏదో పెడుతుంటుంది ఎంపరికల్గా మన అదృష్టం వాడు ఉండని అనుకున్నాం. అంటే ఇప్పుడు అన్నీ కూడా డిక్టమ్స్ వచ్చినాయి, పెంచినాము. ఈ కండిషన్లో అంటే నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మేడం డే డూ డై అని అన్నారు కదా మేడం, మన టెరిషరీ హెల్త్ కేర్లో కూడా మనం వీ షుడ్ నాట్ అలో బికాస్ మన బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు స్టాప్ ఎవ్రీ డే. Despite all the things people die. నేనేమంటున్నా మేడం, ఇదే మార్టాలిటీ యూ కాంట్ కంపేర్ విత్ ఫెర్నాండెస్ బికాస్ హయ్యర్ సెంటర్ వాళ్ళకి కూడా డెత్స్ అవుతాయి. ఓ రేర్ అంటే ఆ మాత్రం గ్యాప్ కూడా మన దగ్గర రావద్దు. ఎందుకు రావాలి? టెస్ట్కి వెళ్ళి హైదరాబాద్ ఉన్న తర్వాత అదే నేను ఏమంటున్నానంటే మాకు ఇప్పుడు స్టాఫ్ కూడా ఇంప్రూవ్ చేస్తాం, 2 యూనిట్స్ ఇస్తాం. ఇప్పుడు మనకు స్పేస్ వైజ్ స్పేస్ సరిపోతుందా మేడం యూనిట్కు? అంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్ కడుతున్నారు కదండి. ఎక్కడ కడుతున్నారు? ఇక్కడ జస్ట్ మన ప్రెమిసెస్ లోనే కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అదే ఎన్ని బెడ్స్ వస్తుంది మేడం? అది బెడ్స్ అంటే కింద ఎల్ఈఆర్స్ వస్తాయండి, తర్వాత ఐసీయూ లాగా ఒక హెచ్డియూ అంటే హై డిపెండెన్సీ యూనిట్, తర్వాత పైన పీడియాట్రిక్ కూడా ఒకటి శాంక్షన్ అయిందంట. ఇంతకుముందు మాకు పీడియాట్రిక్ లేదండి, లేదు మీకు తెలుసు కదండి ఇక్కడ అన్ని మన అంటే, కానీ ఇప్పుడు శాంక్షన్ చేశారు. అండ్ మాకు ఎనస్థీషియా ఒక యూనిట్ శాంక్షన్ చేశారు ఇప్పుడు, బికాస్ వీఆర్ ఓవర్ వర్క్డ్ ఇన్ స్మాల్ హాస్పిటల్. ఈ పర్టికులర్ హాస్పిటల్ ప్రత్యేకత ఈ హైదరాబాద్ అంటే ప్రతి మురికివాడలు ఉండేవానికి ఇది ఒకటే లైఫ్ స్టైల్. ఎందుకంటే సెంటర్లో ఇంతకంటే ఆటాద సీట్లు ఉన్న హాస్పిటల్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 60 years హాస్పిటల్ ఇప్పటికి కాదు. నేను యాక్చువల్లీ ఐ డిడ్ మై పీజీ హియర్ అండి. సో దేర్ఫోర్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ దిస్ హాస్పిటల్ యాజ్ సూపరింటెండెంట్ ఆల్సో. నేను ఎంతో దీనికి హెల్ప్ మంచి చేద్దామని ఎంత ట్రై చేస్తూనే ఉంటాను. యాక్చువల్లీ ఇన్ బిట్వీన్ ఆల్సో దే హ్యావ్ పోస్టెడ్ మీ అట్ నీలోఫర్ బికాస్ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ అగైన్ ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ హియర్ బికాస్ ద రీజన్ బీయింగ్ here I have done my post graduation. I want to do something good for this hospital. కానీ it is థియేటర్ ఆపినందుకు కూడా ఇట్స్ ఓన్లీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్స్. ఇప్పుడు కొత్త ఇన్స్టిట్యూట్లో ఇప్పుడు ఎన్ని బెడ్స్ బెడ్స్ అనే కాదు, ఇట్ విల్ బి బిల్డింగ్ ఉంటుందండి, దట్ విల్ బి అన్ ఎక్స్ట్రా. మాది యాక్చువల్గా 160 బెడ్స్, బట్ వీ హ్యావ్ మాకు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు అన్ని చోట్ల డెలివరీస్ ఏమో ఎక్స్ట్రా బెడ్స్ చేసాము. బట్ ఒఫీషియల్ ఇస్ ఓన్లీ శాంక్షన్ ఇస్ ఓన్లీ 160, బట్ వీఆర్ డూయింగ్ 13,000 డెలివరీస్. మేము అవసరమైతే ఒక ప్రపోజల్ పెడతాం మేడం, డిఎంఈ ఉంది కదా మనకి స్పేస్ సరిపోతాం మేడం, ఫస్ట్ అనుకోవచ్చు. స్పేస్ కొంచెం స్పేస్ కన్స్ట్రెంట్ ఉందండి. మరి మీరు ఓపెన్ కానండి, ఎందుకంటే పేషెంట్ లైఫ్ ఇంప్రూవ్ చేయదలుచుకుంటున్నాం. స్పేస్ కన్స్ట్రెంట్ ఇస్ దేర్. నా అబ్జర్వేషన్ స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంది. అసలు లోపలైతే బ్లాక్స్ అన్ని సిటీ సెంటర్ లో ఉందండి, స్పేస్ కన్స్ట్రెయింట్ ఉంటుంది. మరి నేను ఏమంటున్నా మేడం, అసలు యాక్చువల్గా ఇప్పుడు డిఎంఈ ఆఫీస్ ఉండదు. ఇవాళ ఉన్న మోడర్న్ కండిషన్లో వాళ్ళు దే కెన్ గో ఫర్ సమ్ అదర్ ప్లేస్, దే కెన్ గివ్ us. క్యాజువల్గా అనడం లేదు మేడం, చాలా సీరియస్గానే చెప్తా ఉన్నా. రేస్ కోర్సు ప్లేస్ ఉంది కదా, దాన్ని యాక్చువల్గా ఈ మధ్యకాలంలో గురుకులకి ఇస్తాం. గురుకులు ఏదైనా పెట్టుకోవచ్చు. నిజంగానే గవర్నమెంట్ అనుకుంటే డిఎంఏ తీసుకుపోయి దాంట్లో పెట్టుకోవచ్చు, లేదా ఇంకొక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బికాజ్ ఈ ప్లేస్ ఇంకో దగ్గర అవైలబుల్ కాదు. పేదలకు రావాలంటే ఇట్లాంటి వండర్ఫుల్ ప్లేస్ ఇంకో దగ్గర మీకు హైదరాబాద్ లేదు. మీకు ఆ మొత్తం మీరు ఎక్కడ చూసినా కూడా ఓపీలో మీకు లోవర్ మిడిల్ క్లాస్ లోవర్ సెక్షన్ తప్ప మీకు ఒక్క మంచి వేరే కనపడుతుంది. అసలు కుప్పలు కనపడుతుంది. రోడ్డు మీద వెళ్ళిపోతారు మనుషులు. నేను చూస్తాను మేడం, ఇప్పుడు మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారు మమ్మల్ని. ఈవెన్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్, మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు, మీడియా ఈస్ సపోర్టింగ్ బికాస్ దే ఆర్ సీయింగ్ విత్ దేర్ ఐస్ హౌ మచ్ ఓపీ వి ఆర్ రన్నింగ్ అండ్ హౌ మెనీ సర్జరీస్ వి ఆర్ డూయింగ్ విత్ లిటిల్ స్టాఫ్. నేను నా జూనియర్ స్టూడెంట్స్ కోసం క్యాజువల్ ఎప్పుడు వస్తే తినడానికి టైం ఉండదని అని చెప్పారు. కరెక్ట్, తిన్న టైం ఉండదు మాకు తినడానికి టైం ఉండదండి, తినడానికి టైం ఉండదు. డాక్టర్ అస్సలు టైం ఉండదు. ఇక్కడ ఓపీ నుంచి ఓపీ చూసుకుని నీరసంగా వస్తారు. పాప ఇప్పుడైతే ఇంకా భయపడిపోతున్నారండి పిల్లలు. మనం టోటల్ 2 ఒక్కసారి నేను నాకు ఫిజికల్ స్ట్రక్చర్ మీద కన్స్ట్రక్ట్